జాతకంలో ఎన్నో యోగాలు ఉంటాయి. వాటిల్లో పంచ మహాపురుష యోగాలు చాలా ముఖ్యమైనవి. దాంట్లో రుచిక యోగము, భద్ర యోగము, హంస యోగము, మాల మాలాని యోగము, శాఖ యోగము, పల్లకి యోగము అనేటువంటివి ఇవి చాలా ముఖ్యంగా కూడా ఉంటాయి. దీనిలో హంస యోగము అని చెప్పి ఒక యోగం ఉంది. అది గురువుకు సంబంధించిన గురువు అనే గ్రహం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. ఆ యోగము గురువు అనే గ్రహం ఒక జన్మ లగ్నానికి 12 రాశులు ఉంటాయి. 12 మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశులు 12 లగ్నాలుగా కూడా ఉంటాయి. దానిలో ఒకటి ఏదో ఒక లగ్నంగా జన్మించిన వ్యక్తికి గురువు ఒక లగ్నానికి లగ్నం లగ్రాయితూ కేంద్రాలు అంటే 1, 4, 7, 10 ఈ స్థానాలను కేంద్ర స్థానాలు అంటారు. ఒకటంటే జన్మ, 12 రాశుల్లో ఏది లగ్నంలో పుట్టారో అది లగ్నం అవుతుంది. అక్కడ నుండి 4వ స్థానం, కర్కాటక లగ్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అక్కడ నుండి 4వ స్థానం తులారాశి అవుతుంది. తర్వాత 7 మకర రాశి అవుతుంది. 10 మేషరాశి. ఈ స్థానాల్లో కనుక గురుడు ఉంటే కర్కాటక లగ్నానికి గురుడు ఈ స్థానాల్లో ఉంటే కేంద్రాలు. అదే 1, 5, 9 ఈ స్థానాలు కోణాలన్నమాట, కోణ స్థానాలు అంటారు. కర్కాటకానికి 5వ స్థానం వృశ్చిక రాశిలో గురుడున్నా, 9వ స్థానం అయినటువంటి మీనంలో గురుడున్నా, 1 కర్కాటకం రాశిలో ఉన్నా కూడా ఈ 1, 5, 9 స్థానాల్లో కూడా గురుడున్నా కూడా ఇది హంసాయోగంగా వస్తుంది. కేంద్రాలు కోణాలు 1, 5, 9 కోణాలు, 4, 7, 10 ఇవి కేంద్ర స్థానాలు అంటారు వీటిల్లో గురుడు ఉండగా గురువు అనే గ్రహం కేంద్ర కోణాల్లో ఉండాలి. అక్కడ దానికి ఆ రాశి ఏమవ్వాలి, గురుడికి ఉచ్చ స్థానం కానీ స్వక్షేత్రం కానీ అవ్వాలి. స్వక్షేత్రం అంటే ధనస్సు రాశి, దాని యొక్క స్వతహాగా స్వక్షేత్రం అంటారు, ఓన్ హౌస్ అంటారు. మీనరాశి కూడా గురుడు ఆ రాశికి అధిపతి, ధనస్సుకి. ఆ రాశుల్లో ఉండాలి, అది కేంద్రాలు కానీ కోణాలు కానీ అవ్వాలి. అదేవిధంగా అక్కడ పాపగ్రహాల సంబంధం లేకుండా అది ఉంటే కనుక అది హంసయోగం అవుతుంది, హంసయోగంగా ఏర్పడుతుంది అనమాట అది. ఆ విధంగా ఏ రాశికి తీసుకున్నా సరే. అదేవిధంగా మేషరాశికి తీసుకుంటే కూడా, మేష లగ్నానికి తీసుకుంటే 9వ స్థానం తీసుకుంటే ఉదాహరణకి, లేకపోతే 4వ స్థానం తీసుకున్నా కూడా కర్కాటకంలో మేషరాశి లగ్నానికి 4వ స్థానం కర్కాటకమైన అవ్వచ్చు, ఉచ్చస్థానం అవుతుంది, అది కేంద్రం అవుతుంది, ఉచ్చస్థానం అవుతుంది. అదేవిధంగా 9వ స్థానం ధనస్సులో కూడా గురుడున్నా కూడా హంసయోగం అవుతుంది. ఈ యోగంలో పుట్టిన వారు మంచి జనాకర్షణ కలిగినటువంటి శరీరంతో కలిగిన వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళని చూడగానే ఆకర్షణ కలిగి ఉంటారు వాళ్ళు. అదేవిధంగా విద్య, మంచి బాగా చదువుకున్న వాళ్ళు విద్యావంతులుగా ఉంటారు. తర్వాత బాగా ధనం ఉండి ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళు ఉంటారు. కీర్తి, అధికారము, ఉద్యోగము, పాండిత్యము, కవిత్వము ఇలాంటివి సకల జనులతో కూడా ఆకర్షింపబడతారన్నమాట. వాళ్ళు మంచి కళగా, పాండిత్యంతో, చూడగానే ఆకర్షణ కలిగే శరీర ఆరోగ్యంతో, మంచి వేదాంత జ్ఞానము, భక్తి జ్ఞానము అన్నీ కూడా కలిగి ఉంటారు. అదృష్టవంతులు ఈ యోగంలో పుడతారు. హంసా యోగం అని చెప్పి పంచ మహాపురుష యోగాల్లో ఇది ఒక గొప్ప యోగం. ఇది కేంద్ర కోణాల్లో ఉండాలి. జన్మించిన లగ్నానికి ఏదో ఒక లగ్నం, ఆ స్థానానికి గురుడు శుభంగా ఉండాలన్నమాట. ఏ పాపగ్రహాలతో సంబంధం లేకుండా, పాపత్వం చెందకుండా, ఉచ్చ స్థానంలో కానీ స్వక్షేత్రంలో కానీ కేంద్ర కోణాలు వీటిల్లో ఎక్కడున్నా కూడా ఇది చెందుతుంది. వాళ్ళు చాలా కీర్తివంతులు, ధనవంతులు, అధికారము, ఉద్యోగము, జనాకర్షణ కలిగిన వాళ్ళుగా, వాళ్ళు ఒక గొప్ప జీవితాన్ని అనుభవించేవారుగా, చూడగానే ఒక ఆకర్షణీయమైనటువంటి శరీరంతో కలిగి ఉండి ఇంత గొప్పగా ఉండేది హంసయోగము. ఇది గురుగ్రహం. గురుగ్రహం ఉన్నవాళ్ళు ధనవంతులుగా ఉంటారు, బాగున్నవాళ్ళు. అదేవిధంగా గురుడు వల్ల పాండిత్యం, విద్య ఇవన్నీ కలిగి ఉంటారు. గురుగ్రహం చాలా బాగున్న వాళ్ళకి జనాకర్షణ కూడా ఉంటుంది. అదేవిధంగా భక్తిగా ఉంటారు, వాళ్ళు గౌరవం కలుగుతుంది, అందరి చేత గౌరవింపబడతారు. ఈ విధంగా ఉన్నదాన్నే హంసాయోగం అని చెప్పి మనకు చెప్పబడుతుంది. ఇటువంటి జాతకులు చాలా గొప్ప అదృష్టవంతులు.